మీరు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాలు సోలోగా ఫస్ట్ టైం మల్టీ స్టారర్ చేస్తున్నారు. దట్టు మనోజ్ అంటే మల్టీ స్టారర్ ఫిల్మ్స్ వేదం నుంచి చాలా మంది చేశాడు. అటు అందుకే అన్న లక్క తీసుకున్నా. అయితే అంటే ఇక్కడ ఒక భయం కూడా ఉంటుంది, మనోజ్ జనరల్గా తినేస్తాడు యాక్టింగ్లో మిగతా వాళ్ళని. సో దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ సినిమాలో మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది కానీ, ప్లస్ మీరు మనోజ్ని తట్టుకొని పెర్ఫామ్ చేయాలంటే, ప్లస్ అండర్ పెర్ఫామ్ చేయడం, ఒక మాస్ యాక్షన్ హీరో అండర్ ప్లే చేయాలంటే అంత ఈజీ కాదు. ఈ ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? అంటే మీరు ఇప్పుడు సినిమా చూసారు కదా, సినిమా చూసి అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఓకే, చేయకముందు ఏంటంటే డెఫినెట్గా, బట్ నాకు ఫస్ట్ నుంచి కథ విన్నప్పటి నుంచి నాకు ఏంటంటే అందరికీ మా ఓన్ స్పేస్ మాకు ఉందండి. సో అందుకే నేను కథ చేయడం జరిగింది. అండ్ మనోజ్ అన్న నాకు చాలా పర్సనల్ కూడా, నేను అన్నకు పెద్ద ఫ్యాన్. బట్ ఐ ఫీల్ మనం ఒక మంచి యాక్టర్తో పని చేస్తున్నప్పుడు మనం ఇంకా బెస్టే చేస్తామండి. ఆటోమేటిక్గా అది మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ భైరవం. అండ్ అదే నన్ను మీరు చెప్పినప్పుడు అన్నప్పుడు వేదం ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఇష్టం. సో ఈ ఫిలిం మా అన్న ఒప్పుకున్నప్పుడు నేను కూడా వెరీ హ్యాపీ. బట్ మేము ఇంకా ఛాలెంజింగ్గా ఇంకా బాగా వస్తానే అనుకున్నాను. మనోజ్ గారు, అతిథి గారు. హలో సార్. హాయ్ అండి. మీరు మీ సినిమాకి మీ డబ్బింగ్ ఎప్పుడు చూడవచ్చు? మీ తెలుగులో ఎప్పుడు డబ్ చేస్తారు? నెక్స్ట్ మూవీ సార్, ఫర్ షూర్, 100%. సో మీకు గిచ్చమాకు లాంటి సాంగ్ ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ ఏంటంటే థియేటర్లో అది వేరే వైబ్ని క్రియేట్ చేస్తుంది, ఎక్స్పెక్ట్ చేశారు? థ్యాంక్ యూ. మనోజ్ గారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మనోజ్ అన్న. Thank you. 9 years తర్వాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అని పేరు చూస్తుంటే ఫ్యాన్స్కి కూడా చాలా. అండ్ మీ డైలాగ్ డిక్షన్తో పాటు మీ డైలాగ్లో ఒక చిన్న ప్రాస కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే, ఇంకొకసారి వరద గురించి సరదాగా మాట్లాడతానగానే ఒక వైబ్ ఒకటి క్రియేట్ అయింది. సో బేసిక్గా అలాంటి డైలాగ్స్ చెప్పినప్పుడు కొంచెం మీ మాడ్యులేషన్ కూడా ఏమైనా ఉంటుందన్న? అంటే రైటర్స్ రాసింది కాకుండా మీ ఓన్గా ఏమన్నా క్రియేట్ చేస్తారు? అంటే డైలాగు రాసిన విధానం అండి, ఆబ్వియస్లీ దాన్ని బట్టి ఒత్తులు అవన్నీ వస్తాయి ఐ థింక్. సో ఇంకా ఆ మూమెంట్లో సత్య గారు, రైటర్ గారు అది డైలాగ్ తీసుకురావడం, డైరెక్టర్ గారితో ఒకసారి అనుకొని వెళ్ళి చేసేయడమే అండి. అంతకుమించి ఇక్కడే వత్తాలి అక్కడ వత్తాలని కొలత చేసి చేయలేదు. ఎమోషన్గా చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ ఇవ్వడాలు పడిపోయినట్టున్నాయి అంతే. థ్యాంక్ యూ. రోహిత్. అతిథి గారు హాయ్. సో అంటే ఫస్ట్ మీరు అంటే ఒక పల్లెటూరు అమ్మాయిలాగా కనిపించిన సినిమా ఇది. అంతకుముందు కొంచెం టామ్ బాయ్ క్యారెక్టర్లు చేసిన. సో ఇది కొంచెం టఫ్ మీకు, అంటే బాడీ లాంగ్వేజ్ కానీ, సో అంటే ఆ కాస్ట్యూమ్స్ ఓకే, బట్ తెలుగులో నేను బట్ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎక్కడి నుంచైనా వేరే ఎక్కడి నుంచైనా రిఫరెన్స్ తీసుకున్నారా? సో దానికి వచ్చి No, I usually don't work with any references. So it was just input that I got from my director and my writer. And I've already worked on a rural project before. So it was pretty... ఏంటంటే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనిపించారు. ఎందుకంటే అట్ టైమ్స్ అగ్రెషన్ సటిల్ కానీ, ఈవెన్ మీ లుక్ కూడా అక్కడక్కడ గ్రే హెయిర్స్ పెట్టి చాలా డిఫరెంట్గా కనిపించారు ఈ సినిమాలో. సో టోటల్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీ నుంచి. యాక్చువల్ నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. సో ఐ ట్రైడ్ గ్రే హెయిర్ ఇంతకుముందు చిన్న ఓల్డర్ గెటప్ చేశాను, బట్ ఫుల్ ఫిల్మ్ కంప్లీట్గా అలా చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నేను మొన్న ఇంటర్వ్యూస్లో చెప్పినట్టే ఏంటంటే, ఐ జస్ట్ వాంటెడ్ ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో నేను ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేశాను ఈసారి. సో అండ్ ద రెస్పాన్స్ ఇస్ వండర్ఫుల్ అండి. సో వెరీ హ్యాపీ విత్ దట్. ఇక్కడ నుంచి కెరీర్ చాయిసెస్లో ఇలా వెరైటీ చూపిస్తారా? సోలో హీరోయే కాకుండా అన్ని డిఫరెంట్గా మిక్సప్ చేస్తారు? డెఫినెట్లీ అండి. ఏదైనా ఆథర్ బ్యాక్ రోల్స్ వస్తే ఆల్వేస్ డూ. అప్పట్లో కూడా ఉండేవాళ్ళు. నాది ఇట్ వాజ్ లైక్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, కానీ ఐఎమ్ నాట్ ద లీడ్. బట్ నేనే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అండ్ ఐ విల్ ఆల్వేస్ డూ an important character if it is author backed in. So all the best. Thank you. Looking forward. Thank you. సాయి గారు ఒక క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీమేక్స్ చేయడానికి చాలామంది భయపడుతున్నారు, రీమేక్స్ చేస్తారు. ఎందుకంటే లార్జర్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తలేదు, రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఒక లాంగ్వేజ్కి. సో మీరు అది థర్డ్ సినిమా, ఇది నా లాస్ట్ రీమేక్ కూడా అండి. ఓకే, అంటే నేను అదే క్వశ్చన్ అడిగి అనుకున్నా, ఫర్దర్ మంచి కథలు ఏదైనా వస్తే చేస్తారా లేకపోతే ఇంకా? అంటే తెలియదండి. ఇఫ్ రియాలిటీ ఎగ్జైట్స్ డెఫినెట్లీ, బట్ నాకు అలా అయితే ఏం లేదండి.
అంటే రీమేక్ అలా ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఆడియన్స్ చూడకపోయి ఉంటే మీకు ఎక్కడైనా సరే కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మలయాళంలో కొన్ని చిన్న సినిమాలు చాలా సూపర్ హిట్ అవుతాయి. అది మ్యాక్సిమం కొంతమంది ఆడియన్స్ కేటర్ అవ్వకపోవచ్చు మన సైడ్ ఆడియన్స్కి. సో డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ అండి. గుడ్ గుడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు సార్ ఇక్కడ యాక్చువల్గా స్క్రీన్ మీద ముగ్గురిని చూస్తుంటే మాకైతే కంప్లీట్ గూస్ బంప్స్ అన్న. ఆ ముగ్గురు ఇంటర్వెల్ ఫైట్స్ అయినా బట్ ఆయన ఏంటంటే ఒక వేలో ట్రావెల్ అవుతుంది అమాయకంగా అలా ఉంటూ ఈయనేమో సెటిల్డ్గా. మీ దాంట్లో సెకండ్ హాఫ్లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్సిషన్స్కి అంటే ఆ ఏడుస్తూ ఆ చేసేది కథ చెప్పినప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు అంటే ఆ సీన్స్ గురించి ఏం చెప్తారు? అంటే వెన్ యూ డూ దట్ క్యారెక్టర్ యూ లివ్ దట్ క్యారెక్టర్ కదండి యూజువలీ. అండ్ గజపతికి జరిగింది, గజపతికి ఉన్నటివి, సో అవన్నీ ఆ గజపతి అనే పర్సన్కి వాట్ ఇఫ్ యూ వెంట్ త్రూ దట్ పెయిన్ అనేది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ మీ ప్రిటీ వెల్. సో అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా విత్ దట్ ఎమోషన్ ఇట్ కేమ్ అవుట్ అండి, అంతే. స్పెషల్గా దానికి ఏమి. బట్ సూపర్ పెర్ఫార్మెన్స్ అన్న, మేమైతే కంప్లీట్ స్టన్ అండ్ థ్రిల్డ్ మీ పెర్ఫార్మెన్సెస్కి. థ్యాంక్ యూ అండి. సీన్ అన్న, మీరు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సినిమా గురించి అందరూ అడుగుతాం. మోస్ట్లీ మీ దాంట్లో మేము ఎక్కువగా వెయిట్ చేసిన బాగా నచ్చిన సినిమా రాక్షసుడు 2. ఎప్పుడు దానికి కంటిన్యూషన్? ప్లానింగ్లో ఉందండి, ప్లానింగ్లో ఉంది, చెప్తాను త్వరలో. అదిరిపోతుంది చేస్తే. నారా రోహిత్ గారు, మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటూ మనోజ్ ఉన్నారని నేను చేశాను సినిమా అన్నారు. అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా బయట అండ్ సినిమాలో కూడా చాలా బాగుంది. అండ్ మీరు చూస్తేనేమో ఇంట్రోవర్ట్, ఆయన చూస్తే ఎక్స్ట్రోవర్ట్, మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్ బయట? అండ్ ఆయన ఎప్పుడైనా కోతి పనులు చేసి మిమ్మల్ని ఇరికించడం అలాంటివి ఏమైనా చేశారా? గ్యాప్లో కూతున్నావు తమ్ముడు. కమ్ టు మై రూమ్. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్. అందరికంటే తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్గా తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని కాదండి, కొత్త వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్ని. సో బాబాయ్ అయితే బాగానే ఉంటారు. ఓకే అండి. అండ్ ఎప్పుడైనా ఇరికించారా పోనీ? లేదండి, ఇంకా లేదా? ఇంకా లేదా. డైరెక్టర్ విజయ్. యా భయ్యా. సో మీరు ఈ సినిమా అంటే రీమేక్లో చేసిన వన్ ఆఫ్ ద ఫ్యూ చేంజెస్లో మనోజ్ రియలైజేషన్ పాయింట్ అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ చేంజ్ మీరు క్లైమాక్స్లో. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సినిమా మొత్తం అంటే ఉన్న అదే ఏంటని చెప్పట్లేదు కదా. సో ఆ రియలైజేషన్ పాయింట్ అనేది ఆ క్యారెక్టర్ త్రూ దాన్ని రన్ చేయడం అనేది, సో ఆ థాట్ ప్రాసెస్ రైటర్స్ అండ్ మీ థాట్ వచ్చినప్పటికీ కూడా సో ఆ క్యారెక్టర్ సెటిల్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఫస్ట్ మేము సినిమా చేద్దాం అనుకుంటే ఫస్ట్ మేము చేంజెస్లో తీసుకున్న ఫస్ట్ పాయింట్ అండి అది. సెకండ్ పాయింట్ ఫస్ట్ పూనకం. దాన్ని చైల్డ్ ఎపిసోడ్ నుంచి అండర్లైన్ చేయాలి, ఎందుకు వస్తుంది ఏంటి అన్నది. ఒరిజినల్ అది ఉండదు, అది అండర్లైన్ చేయాలి ఫస్ట్ అనుకున్నది. అది ఫస్ట్ చెప్పిన చేంజెస్లో అదే నేను సాయి గారికి కూడా. సెకండ్ అనుకున్నది ఏంటంటే క్లైమాక్స్లో ఒరిజినల్లో ఉండకూడదు, ఇక్కడ క్యారెక్టర్స్ వేరు, క్యారెక్టర్స్ బిహేవియర్ వేరు, సేమ్ అలా ఉండకూడదు అనేసి దాన్ని ఇలా మార్చుకున్నాము, చాలా బ్యూటిఫుల్గా మార్చుకున్నాము. అది చాలా మంచి చేంజ్. ఫస్ట్ కూడా చాలా కిక్ ఫీల్ అయినాయి. ఫస్ట్ అంటే ఒక ఫ్రెండ్షిప్తోనే మళ్ళీ బాండింగ్తో వచ్చి ఒక ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి. ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయింది కదా, ఒక ఫ్రెండ్షిప్తోనే ఫినిష్ చేయాలి సినిమా. అది శ్రీచరణ్ అంటే అది పాజిటివిటీ యాడ్ చేయడం కోసం చేసిన పాయింటా లేదంటే? లేదండి, నేను కథలో ఫస్ట్ చూస్తున్నప్పుడు నాకు అనిపించినవి కొన్ని ఉంటాయి కదా, ఈ కథలో మిస్ అయినవి ఇవి, వాటిని మోర్ అండర్లైన్ చేయాలి, క్లైమాక్స్ కూడా ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలి. అందుకే క్లైమాక్స్లో ఎమోషన్స్ వినకూడదు, చేతిలో పట్టుకొని చెప్తున్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు, సెకండ్ డేనే కాబట్టి ఫ్రెండ్షిప్తో ఫినిష్ చేయాలనుకున్నాం కాబట్టి. శ్రీచరణ్ గారు సార్, అంటే సినిమా మొత్తం బీజిఎం అదిరిపోయింది, బట్ ముగ్గురికి సపరేట్ థీమ్ మ్యూజిక్ అనేది ఒకటి ఉంది కదా, ఎవరికి మ్యూజిక్ ఇవ్వటానికి మీకు కొంచెం టఫ్ అనిపించింది? అలాగే అనిపించలేదు అండి. అంటే ముగ్గురికి సాలిడ్గా ఇవ్వాలన్న థాట్. ఇలాంటి క్వశ్చన్ అడిగితే 3 సినిమాలు పోతాయి దానికి. 1, 2 కాదు, 3 సినిమాలు మిస్ చేసుకుంటాడు తను. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారా? లేదు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. డెఫినెట్లీ ఒక ఛాలెంజ్, ఎందుకంటే ఎక్కడ తక్కువ అవ్వకూడదు సౌండ్ పరంగా. సో ఒక్కొక్కటి లేపుకుంటూ వెళ్ళాం ఇంకా థీమ్ బై థీమ్. సో ఎక్కడ తగ్గలేదు. అండ్ ఐ హోప్ ఇట్ రెసిప్రొకేటెడ్ బ్యాక్ ఆల్సో. అంటే కొత్తగా